నమస్కారం సార్, పెద్దలందరికీ నమస్కారాలు సార్. నేను చాలా కష్టంలో ఉన్నా, మాకు ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయిలు కట్టలేకపోతున్నా. నాకు ఒక బాబు పాప ఇద్దరు ఉన్నారు. పాపకు కూడా పెళ్లి చేయాలి. మా ఆయన చనిపోయిండు, మా ఆయన లేడు. మేము చాలా సార్లు తిరుగుతూనే ఉన్నాం ఇళ్లకు. అప్పుడు 9-10 ఏళ్ల నుంచి ఇండ్ల కోసం వెతుకుతూనే ఉన్నాం, తిరుగుతున్నాం. ఎక్కడ ఎవ్వరు కూడా సాయం చేయట్లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. కిరాయి కట్టలేకపోతున్నా. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అసలు ఆరోగ్యం బాగలేదు. గర్భసంచికి పుండు అయ్యింది, ఆపరేషన్ చేయాలంటారు, 1,00,000 దాకా అంటున్నారు. నేనేం పెట్టుకుని పరిస్థితిలో లేను సార్. నాకు చాలా ఇబ్బందిలో ఉంది. ఆఫీస్ లో చుట్టూ ఇక్కడ అంటే ఇక్కడ, లక్డీకపూర్ అంటే లక్డీకపూర్లు, కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ తిరుగుతున్నా సార్. ఎక్కడ తిరిగి ఇక్కడికి, అక్కడ దిగి అక్కడికి నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నా సార్. షుగర్ బాగా ఎక్కువ ఉంది సార్. నాకు అసలు పరిస్థితి బాగలేదు. పాప ఇప్పుడు చదువుతుంది సార్, ఆమెకు చదువు కూడా కావాలి కదా. బాబు మామూలుగానే ఏదో మెకానిక్ లో చేయమని చేస్తే నేర్చుకుంటుంది సార్. ఇప్పుడు వాడి సంపాదన కూడా ఏమి లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్ మేము. దయచేసి మాకు ఒక ఇల్లు వచ్చినట్టు చూడండి సార్. ఇబ్బంది అంటే ఇబ్బందిలో ఉన్న, రెంట్ కట్టలేకపోతున్నాం సార్. అసలు ఇల్లు అనేదే లేదు సార్. రెంట్ ఎంత, ఎన్ని ఇళ్ళని కట్టుకోవాలి సార్. పేదవాళ్ళకి ఇస్తున్న ఏదో ఒక ఇల్లు మాకు సహాయం చేస్తే మీ దయ ఉంటే మంచిగా ఉంటది సార్. అందరికి నమస్కారాలు సార్, పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు సార్ తెలియజేసుకుంటున్నాం. అన్న నీకు దండం పెడతాం అన్న, మాకు ఇల్లు లేదు, మా ఆయన లేడు, మాకిద్దరు పిల్లలు చిన్నోళ్ళే. 10th ఆఫ్ చేసి మా బాబు పెద్ద ఆయన చదువుకుంటుంటే ఆయన బంద్ చేసి పని చేస్తున్నాడు సార్. ఇంకో ఆయన కూడా అదే పరిస్థితి. మాకు ఇల్లు లేదు, ఎక్కడ గజం జాగా కూడా లేదు సార్. మాకు ఇల్లు రాలేదు సార్. మేము 9-10 సంవత్సరాలు అవుతుంది సార్ మేము పెట్టుకొని, మాకు ఇల్లు రాలే. ఇగో గ్రీన్లో వచ్చింది అన్నారు, మీకు శాంక్షన్ అవుతుంది అమ్మా, వచ్చే లిస్టులు వస్తుంది అన్నారు. మాకు రాలే సార్. మళ్ళీ ఎన్నికల కూడా వచ్చిందమ్మా, మళ్ళీ లిస్టులు వస్తుంది అన్నారు. మాకు రాలే సార్. మాకు ఎక్కడ గజం జాగలేదు. మేము రెంట్లు కట్టలేకపోతున్నాం. నాకు హెల్త్ బాగుండదు, నాకు ఆపరేషన్లు ఉన్నాయి సార్, గాలి ప్లాట్ల స్టోన్స్ ఉన్నాయి, గర్భసంచి ప్రాబ్లమ్ సార్. అయినా మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకు ఎక్కడేం ఆధారం లేదు సార్. పిల్లలు కష్టం చేస్తున్నారు, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లలు కష్టం చేస్తున్నాను జాతారు సార్. నాకు ఎక్కడ గజం జాగలేదు. మీకు దండం పెడతాం, మీ కాలు మొత్తం మాకు ఇల్లు ఇవ్వండి సార్. మీకు యాద్ చేసుకుంటాం ఎల్లకాలం జీవితాంతం. మాకు ఇల్లు ఇవ్వండి సార్ ప్లీజ్. 9-10 సంవత్సరాలు అవుతుంది మేము అప్లై చేసుకొని. మళ్ళీ మొన్న కాంగ్రెస్ రాగానే మళ్ళీ అప్లై చేసినాం. అసలు మాకు ఎక్కడ గజం జాగలేదు సార్. లోపల ఏమన్నారు అధికారులు? లోపల ఇక్కడ కాదమ్మా, లక్కడి కప్పులు వెళ్ళండి సార్ అమ్మా అని చెప్తున్నారు సార్. అక్కడికి వెళ్ళినాం, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళమంటున్నారు, మళ్ళీ మండల ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. మేము పనులు చేసుకుంటాం సార్, ఇళ్లలో పనులు చేస్తాం మేము. మాకు పనుల కాడ కూడా లీవులు ఇవ్వరు ఇన్నిసార్లు అంటే. ఉన్న పనులు పోతున్నా తిరిగినా గానీ మాకు ఎక్కడ పని అయితలేదు సార్. దయచేసి గరీబోళ్లకు మీరు సాయం చేయండి, పుణ్యం ఉంటుంది సార్. కాలు మొక్కుతాం సార్. మీకు డబుల్ బెడ్రూమ్ ఒకటేనా? డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. మాకు గ్యాస్ అప్లై డబ్బులు పడతాయి అన్నారు, మాకు పేపర్ వచ్చింది. ఆ పేపర్ కు డబ్బులు కూడా పడతలేదు సార్. మాకు 500 గ్యాస్ అని అన్నారు, పేపర్ కూడా వచ్చింది. నాకు రేషన్ ఉందా? మీకు రేషన్ కార్డు ఉంది. మేము గవర్నమెంట్ సొమ్ము అంటే మేము వితంతు పింఛన్ ఒకటి, రేషన్ బియ్యం తప్పించి మాకు ఏది లేదు సార్. ఒక వితంతు పింఛను, రేషన్ బియ్యం అంతే వస్తున్నాయి మాకు. 2016 से डाले हुए हम लोग घर कभी नहीं आया, अभी तक नहीं आया। इन्हों बोल रहे उधर जाओ, उन्होंने बोल रहे इंदिरा इल्लू बोल के डाले, उसमें भी लिस्ट में नाम नहीं आया। ऑफिसर आए थे घर को, आके चेक करे तो भी नहीं आया आधार कार्ड पे, कुछ भी नहीं आ रहा। उन्होंने अंदर ऑफिस में भी गए तो उन्होंने इधर जाओ उधर जाओ बोल रहे हैं, खाली फिर आ रहे हम लोग को। 2016 से डाले, घरों में कामा करते, अब कामा छोड़ के आए हुए हम लोग। डबल बेडरूम हम लोग का डबल बेडरूम का है, देखो ग्रीन भी हो गया, सो आया नहीं, लिस्ट में नाम आने का था, चले गया हम लोग। गैस, आधार, राशन कार्ड है, हाँ सब है, और 2500 देते बोले, वो भी नहीं दिए। 1 साल से खाली कुछ भी नहीं कर रहे, खाली फिरते फिरते हम लोग के पैर दर्द हो जा रहे। सर మేము గమ్మాయిగూడ నుంచి వచ్చాము. పేరు కమల అయితే ఏమైందంటే, అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రోడ్డు ఉండే, అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ సార్ నేను అడిగితే ఏమైందంటే, అమ్మ నువ్వు అర్జెంట్ పోయి రేషన్ కార్డు దిగు, నీకు ఇల్లు ఇస్తాను అన్నాడు. అయితే రేషన్ కార్డు దిగినాం. అప్పుడు రేషన్ కార్డు దిగితే ఒక స్లిప్ ఇచ్చారు. ఆ 3 రోజుల గ్యాప్లో అతను చచ్చిపోయింది. అప్పటి నుండి ఎదురు చూస్తున్నా, ఇప్పటి వరకు ఏమి లేదు. మధ్యలో కేసీఆర్ వాళ్ళు గెలిచారు, 10 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగిన, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచింది, 10 నెలల నుండి ఈ ప్రజాభవన్కి తిరుగుతుంది. అయితే ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో చూసి రేవంత్ అన్న మనుషులు ఇంటికి వచ్చి అమ్మ నీకు 2 నెలల్లో నీకు ఇంత ఇల్లు ఇస్తాం, ఏదన్నా వ్యాపారం పెట్టుకోనికే హెల్ప్ చేస్తాం, నువ్వేం బాధపడాకని వచ్చి చూసి రాసుకొని అన్ని చేసిపోయారు. ఇప్పటి వరకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకెప్పుడు తీరుతాయి మా బాధలు. వచ్చినప్పుడు అధికారులు ఏమన్నారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తారు పో అని చెప్తుంది. చెన్నరోడ్డు కూడా పట్టించుకుంటలేడు అసలు.
ఇక్కడికి ఎన్నోసారి రావడం? ఇప్పటికి 6వ సారి అవుతుంది నేను రావట్టి. వచ్చుడు అప్లికేషన్ పెట్టాలి, ఇస్తారు పోమని చెప్తున్నారు. అసలు జల్లి నాకు కనీసం రేవంత్ రెడ్డి నన్ను కలిపియ్యరు, నేను మాట్లాడతా. నా బాధలు ఎవరికి అర్థం మీ కావట్లేదు. సమస్య డబుల్ బెడ్రూమ్ ఒకటేనా? డబుల్ బెడ్రూమ్ ఇంత వ్యాపారం పెట్టిస్తా అన్నారు. గ్యాస్ ఇవన్నీ ఉన్నాయా? ఏవి లేవు సార్. ఇప్పటికి కట్టెలు పోయాను. అది ఎవరు రేషన్ పట్టించుకుంటారు? కార్డు ఉందా? రేషన్ కార్డు కూడా లేదు. లేదా? అప్పుడే రేషన్ కార్డు ఇవన్నీ చెప్పారా లోపల ఉన్న అధికారులకి? చెప్పినాం. చెప్తే ఏమంటారు, రాసుకోనికి వస్తారు పో అని చెప్పి. అంతేగాని రావట్లేదు. రావట్లేదు. అయితే ఏం అంటున్నా, కనీసం రేవంత్ రెడ్డి నన్ను కలిపియ్యరు, నేను మాట్లాడతా. 10 సంవత్సరాల బాబు పనిచేసి పెడతాడు, కొంచెం హెల్ప్ చేయండి అంటే ఒక్కరు పట్టించుకుంటలేరు. ఇంకా ఏం నేను సచ్చేదాకా ఇయ్యరా? ఇంతేనా? ఎన్నేళ్ళు తిరగాలి? బాబుకి కొంచెం హెల్ప్ చేస్తే, కొంచెం మాకు ఇల్లు ఇచ్చి ఇంత ఇది చేస్తే బాబు స్కూల్కి పోతాడు కదా. పని చేసే పరిస్థితి వచ్చింది, ఇంకెవరు పట్టించుకుంటారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి మేము? అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అప్పటికి వెళ్ళి ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు. అప్పుడు ఇండ్లు తీసుకున్న వాళ్ళు కూడా అమ్ముకొని మళ్ళీ ఇంట్లోకి రెడీ అయ్యారు, మేము అట్లే ఉన్నాం. ఇంకెప్పుడు మా బాధలు తీరుస్తారు? ఎవరికి జాలి దయ ఏం లేదా? ఏం పట్టించుకుంటలేరా? మా సాగుని చూస్తారా? చెప్పరు మరి. ఇవ్వకపోతే సాగునానే చేస్తాం.